వారిల్లు. విజయనగరం జిల్లాలో రాష్ట్ర వైసీపీ పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు వైద్య విద్య ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ పనితీరుకు నిరసనగా కోటి సంతకాల సేకరణ జిల్లాలో ముమ్మరంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్తలతో ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పేద విద్యార్థుల యొక్క చిరకాల కోరిక అయిన వైద్య విద్యను దూరం చేసే కుట్ర కూటమి ప్రభుత్వం చేయడం దారుణమని, దానికి వ్యతిరేకంగా ఈ కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ చేతికి అందిస్తామని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు, నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ పార్టీ మా పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు, మా అధ్యక్షుడు పార్టీలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రం అంతా కూడా ఏదైతే ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేకమైన చర్య ఉందో, ఒక దుశ్చర్య ఉందో, ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేటీకరణ చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని నిశ్చయించుకుందో, దానికి ఆ నిర్ణయాన్ని ఉపసరించుకోవాలని, ప్రజారోగ్యం ఎప్పుడూ కూడా ప్రభుత్వం తాలూకు చేతుల్లో ఉండాలని, దాంతోపాటు వైద్య విద్య కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలని, ప్రభుత్వ కళాశాలలో ఎక్కువ ఉండాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని గత ప్రభుత్వంలో తీసుకున్నాం. ఆ నేపథ్యంలోనే ఇవాళ 175 నియోజకవర్గాలను ప్రజాభిప్రాయాన్ని కోటి సంతకాలను సేకరించి ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో అది జిల్లా కేంద్రానికి పంపించడం జరిగింది. ఇప్పుడే మీరు చూశారు, విజయనగరం జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి అవన్నీ కూడా ఈ రకంగానే 26 జిల్లాల్లో కూడా ఇదే వరవడిలో సేకరించాం, ప్రజాభిప్రాయాన్ని క్రోడీకరించాం. ఇవన్నిటినీ కూడా గవర్నర్ గారికి ఇవ్వాలని, వారి ద్వారా ప్రజాతాలూక ఈ ప్రభుత్వ వ్యతిరేకమైన విధానానికి స్వస్తి చెప్పాలని మరి డిమాండ్ చేయాలని నిశ్చయించుకున్న కార్యక్రమం. ఇందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. దీని తర్వాత 15వ తేదీ నాడు జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర కేంద్రానికి విజయవాడకి ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ప్రధాన కోడల దగ్గర నుంచి బయలుదేరి ప్రజల తాలూకా మద్దతుతో ఇవన్నిటినీ కూడా మళ్ళీ వీటిని ఒక వాహనం మీద విజయవాడకి పంపించాలనేది నిర్ణయం. దానికి సంబంధించి 15వ తేదీ నాడు జరిగే ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఏ జిల్లాలుగా జిల్లా అధ్యక్షులు మా జిల్లా పార్టీ పెద్దలందరూ ఎక్కడి నుంచి ఎక్కడికి విషయాన్ని కూడా ఆ ప్రోగ్రామ్ని తర్వాత మీకు చెప్తారు. ఇది అయిన తర్వాత 15వ తారీఖు నాడు 15వ తారీఖు నాడు రాత్రికో 16 ఉదయానికో ఇవన్నీ విజయవాడ చేరిన తర్వాత మరి గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు కలుస్తారని చెప్పని వారిని సమయం కోరడం జరిగింది. వారు 18వ తారీఖు నాడు 4 గంటలకి వారు సమయం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మా పెద్దలందరం కలిసి, రాష్ట్రంలో పార్టీ పెద్దలందరూ కలిసి వారిని 18వ తారీఖున 4 గంటలకు కలిసి ఈ కోటి సంతకాలని ఉన్న ఈ వాహనాలన్నింటితో తీసుకెళ్ళి వారికి మరి ఇవ్వడం జరుగుతుంది. ఇది మా పార్టీ తాలూకు కార్యక్రమం. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని చేశామంటే ఎప్పుడు కూడా మాకు తెలిసి
దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రజా ఆరోగ్యం అనేది ప్రభుత్వం తాలూకు ఆలోచనతోనే ఉంటుంది. కానీ పూర్తిగా ప్రైవేట్ పరం చేయడం అనేది ఎక్కడా కూడా జరగలే. దురదృష్టం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తాలూకా శ్రేయస్సుని, ప్రజల తాలూకా ఆలోచనని వారి స్వార్థం కోసం, వారి అవినీతి కార్యక్రమాల కోసం, వారి వ్యక్తిగతమైన లబ్ధి కోసం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా శోచనీయం. అందుకే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. 1 కోటి మంది కాదు, కోటికి ఇంకా 1,10,00,000, 1,25,00,000 ఈ సంతకాలు సేకరించాం. ప్రతి నియోజకవర్గానికి 50,000 తక్కువ లేకుండా 70,000 వరకు కూడా ప్రతి నియోజకవర్గం నుంచి సంతకాలు సేకరించారు. అవన్నీ కూడా స్వచ్ఛందంగా వచ్చి పెట్టారు. ఒక్క వైసీపీ పార్టీ వారు కాదు, అందరూ కూడా కుటుంబంలో ఉన్న తాలూకా సానుభూతులు కూడా, సామాన్య ప్రజలకు కూడా, మేధావులు కూడా, విజ్ఞులు కూడా, అందరూ కూడా ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అందరూ కూడా ఒకే మాటగా గొంతెత్తి ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా చాటి చెప్పారని మీ అందరికీ కూడా మీ ద్వారా కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. దురదృష్టం, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే ఎప్పుడు ఏదో ఒక కార్పొరేట్ వ్యవస్థలకి పనికొచ్చే వారికి లబ్ధి చేకూర్చే కార్యక్రమే తప్ప సామాన్య ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఆయన చేయలేని విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను.